ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ అంగ ప్రదక్షిణం సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. 12వ సంవత్సరం నుంచి అందరికీ కూడా, అంటే 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలందరి నుంచి కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి ఆ శుక్రవారం రోజుకి మాత్రం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరండి. వారంలో మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా ఈ టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ, ఎంఎస్ వర్డ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో మీ యొక్క డీటెయిల్స్, అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాక టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ అలాగే టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లోను రెండింటిలోను వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు వర్చువల్ క్యూ టైం అనేది చాలా తక్కువ, అంటే 8 సెకండ్లు, 10 సెకండ్లు, 12 సెకండ్లు ఇలా చాలా తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుంది. వెబ్సైట్ లో కానీ, యాప్ లో కానీ ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే రెండింటిలోనూ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను. అండ్ ముందుగానే మీరు డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా, టికెట్స్ అయిపోతాయనే కంగారులో మీ డీటెయిల్స్ ఏమీ కూడా తప్పుగా ఎంటర్ చేసే పని లేకుండా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కానీ లేదా క్లిప్ డైరీ ద్వారా జస్ట్ ఒక క్లిక్ తో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవడం కావచ్చు. ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసుకుని టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 90 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో అంగ ప్రదక్షిణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని రేపు ఉదయం 9:58 కల్లా లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా, ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకో
చేసుకోవడానికి మే 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒక్కసారి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా ఒకేసారి అకామిడేషన్ ని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి. ప్లస్ ఆ ఇద్దరికి 500 చొప్పున 1000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఎందుకంటే సింగిల్ పర్సన్స్ కి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ రూమ్ బుక్ చేసుకోవడానికి లేదు. రూమ్ అనేది టీటీడీ వారు ఇవ్వరు. సో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు పర్సన్స్ కి బ్రేక్ దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని tirupati.balaji.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ఒక్కసారికి అంటే ఒక్క లాగిన్ లో మొత్తం 9 మందికి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే ఫ్యూచర్ డేట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో అంటే ఆగస్టు నెలకి సంబంధించి ఇప్పుడు రేపు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారందరూ కూడా ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అలా ఎవరైతే ఫ్యూచర్ డేట్ ని సెలెక్ట్ చేసుకొని శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి కూడా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలండి. అంటే ఫ్యూచర్ డేట్ లో శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకొని దర్శనంకి వెళ్ళాలి అంటే 9 సంవత్సరాల పిల్లల వరకు ఫ్రీగా దర్శనంకి పేరెంట్స్ తో పాటు తీసుకొని వెళ్ళవచ్చు. 10వ సంవత్సరం పిల్లల నుంచి అందరికీ కూడా ఈ ఫ్యూచర్ డేట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. రీసెంట్ గా అంటే మార్చి నెల నుంచి కూడా టీటీడీ వారు ఈ మార్పు చేయడం జరిగిందండి. భక్తులు దీనిని గమనించుకొని ఫ్యూచర్ డేట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ టికెట్స్ ని రోజుకి కేవలం 500 టికెట్స్ చొప్పున మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా అట్ ఏ టైం మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటేనే మీకు అకామిడేషన్ బుక్ అవుతుంది. అంతేకాని నార్మల్ గా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టీటీ దేవస్థానం మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకునే వెబ్సైట్ లో మీరు బుక్ చేసుకున్న శ్రీవాణి టికెట్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లేదండి. యూజర్ లాగిన్ వెబ్సైట్ లోనే బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి. దీన్ని కూడా గమనించుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10:58 కల్లా tirupati.balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేషన్ చేయాలి, డొనేషన్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 23వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అంటే 65 అండ్ అబో ఏజ్ కలిగిన వారందరూ కూడా సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డు అనగా సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డు అనేది టికెట్స్ బుకింగ్ టైమ్ లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అయితే సీనియర్ సిటిజన్ కింద ఆధార్ కార్డు కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కానీ
మెడికల్ కేసెస్ సర్టిఫికెట్ కానీ మీరు అప్లోడ్ చేసే ఆ సర్టిఫికెట్ యొక్క సైజ్ అనేది బిలో 1 MB జేపీజే లేదా పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. 1 MB కంటే ఎక్కువ కన్నా ఉంటే ఆ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ కాదండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం 2:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారైతే నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారైతే మీ మొబైల్ లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఏ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా బిలో 1 MB జేపీజే పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ రెండింటిలోనూ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా యాప్ అండ్ వెబ్సైట్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో ఈ ప్రత్యేక దర్శనం టికెట్స్ ని కూడా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ రోజు అయితే అంటే ఏ తేదీలో అయితే ఆ టికెట్ తో మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.